అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA3 2024-25 జనవరిలో జరిగే FI3 35 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ పేపర్, మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. తెలుగు ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. నాకు మీకు ఇన్ఫర్మేషన్స్ అన్ని తెలియజేయడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 7వ తరగతి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 7th క్లాస్ తెలుగు టోటల్ మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసేసి 35 మార్కులకు ఉంటుంది. సమయం వచ్చేసి 75 నిమిషాలు. ఇక్కడ ముందుగా బహుళైచ్ఛిక ప్రశ్న అంటే తెలుసు కదా, ఆప్షన్స్ ఇస్తారు ABC అన్నట్ల. తెలుగులో 1వ 2వ అట్లుంటుంది. ఇక్కడ 10 × 2 = 20 మార్కులు అంటే 10 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 20. ఇక్కడ ఆన్సర్స్ రాసి మళ్ళీ OMRలో బబుల్ చేయమంటారు, తెలియదు. లేకుండా ఇది ఒకటి ఇస్తారు, కానీ OMRలోనే ఇస్తారని అనుకుంటున్నాను. ఏమో చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, 10 × 2 = 20 మార్కులు. ఇక్కడ పంకిలం అని ఇచ్చినారు. పంకిలం అనే పదానికి అర్థం ఏంది? బురద అని అర్థం. అర్థమవుతుందా? ఇక్కడ పంకిలం అనే పదానికి అర్థం పంకిలం అంటే బురద. ఆన్సర్ 1వ ఈ. తర్వాత రథము అంటే వికృతి ఏంది? రథము. ఓకేనా? 2వ ఆ. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇది మోడల్ క్వశ్చన్ పేపర్. అర్థమవుతుంది నాన్న చిన్నారి పిల్లలారా. తర్వాత ఆడపిల్ల చదువు అవనికే వెలుగు, భూకంపం వల్ల పుడమి కుంగుతుంది. ఈ వాక్యంలోని సమానార్థక పదాలను గుర్తించండి. ఇక్కడ ఏమిచ్చినారు? పుడమి, భూమి. ఓకేనా? భూకంపం అంటే ఏంది? పుడమి, అవని. ఇక్కడ అవని తర్వాత పుడమి సమానార్థక పదాలు. 2వ ఈ. తర్వాత శక్యము, వ్యతిరేక పదం ఏంది? అసఖ్యము. అర్థమవుతుందా? 2వ. తర్వాత వీరబ్రహ్మం గారు రాసిన శతక మకుటంలోని పద్యం గుర్తించండి. వీరబ్రహ్మం గారు రాసిన శతకం మకుటం ఏంది? కాళికాంబ శతకం. కాళికాంబ హంస, కాళికాంబ మకుటం, కాళికాంబ. తర్వాత విద్యార్థి అంటే సంధి. ఏ సంధి? విద్య ప్లస్ అర్థి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ శుద్ధి అయిన మనస్సు కలిగి ఉండాలి. ఈ వాక్యంలో ఉన్న సంధిని గుర్తించండి. ఏ సంధి అనేది మనం చేసుకోవాలా. అర్థమవుతుందా? నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందన్న ఉద్దేశంతో మీకు ఏం కావాలో అది ఇది మోడల్ పేపర్ మాత్రమేనా. పూర్వపర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరితే దాన్ని ఏమంటారంటే ఆదేశం అంటారు. ఒక అక్షరాన్ని తొలగించి మరొక అక్షరం వచ్చి చేరడాన్ని ఏమంటారు? ఆదేశం అంటారు. 2వ ఆ. తర్వాత సుత్తి దెబ్బలకు ఓర్చి ఈ వాక్యంలోనే ప్రత్యయం ఆధారంగా ఏ విభక్తో గుర్తించండి. ఇక్కడ చూడండి, కిన్కున్ యొక్క లోపల షష్ఠీ విభక్తి కదా. ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇక్కడ ఓ వచ్చింది కదా, ఓ వచ్చింది కాబట్టి ఇదేంది? ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. కానీ ఇక్కడ లేదు కాబట్టి మనం చూసుకోవాలి. ఇక్కడ సుత్తి కిన్కున్ యొక్క లోపల ఏ విభక్తి వస్తుంది? ఇక్కడ సుత్తి దెబ్బలకు ఉంది కదా, కు వచ్చింది కాబట్టి కిన్కున్ యొక్క లోపల షష్ఠీ విభక్తి. 1వ ఆ. తర్వాత కప్పమ్మ పెళ్ళికో ఎంచు మేళాలు గొప్పగా తెప్పించినారు. ఈ వాక్యంలో ద్విత్వాక్షర పదం గుర్తించండి. ద్వి అంటే ఏంది? 2. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అని అంటారు. అవునా కాదు? ఇక్కడ చూడండి, కప్పమ్మ పెళ్ళికో ఎంచు మేళాలు గొప్పగా తెప్పించినారు. ఈ వాక్యంలో ద్విత్వాక్షరం. అర్థమవుతుందన్నాను. తర్వాత చూద్దాం. ఇక్కడ 10 వచ్చేసినాయి, 10 2 20 వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలకు తగ్గకుండా సమాధానాలను రాయండి. ఇక్కడ 11, 12, 13 క్వశ్చన్లో 2 మార్కులు ఇస్తారు. 3 క్వశ్చన్స్, మొత్తం రాయాల్సింది 6 మార్కులు. క్షమ వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
క్షమ కలిగిన సిరిగలుగును. ఆ పద్యంలో దాని భావం రాసి సరిపోతుంది. ఇంద్రుని ప్రయాణంతో ప్రకృతిలో వచ్చే మార్పును కవయిత్రి ఎలా వర్ణించింది? కప్పతల్లి పెళ్లి పాఠ్యభాగ కవయిత్రిని గురించి రాయండి. కావలి బంగారమ్మ గారి గురించి. తర్వాత క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలకు తగ్గకుండా సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 14లో 4 మార్కులు పెద్ద ప్రశ్న ఖచ్చితంగా రాయాల్సిందే. తర్వాత క్రింది ప్రశ్నలకు 10 వాక్యాలకు తగ్గకుండా సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 15 ప్రజల నమ్మకాలపై ఆధారపడ్డ ఏదేని మీ ప్రాంత ఉత్సవం గురించి రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.